ఫ్లోట్ లైన్ బ్లూస్. సాధారణ ఫ్లోట్ లైన్లు బయోడిగ్రేడబుల్ అయినప్పటికీ సముద్రగర్భంలో మునిగిపోయి చిక్కుకుపోతాయి. బయోప్లాస్టిక్ సంస్కరణలు నీటిలో పూర్తిగా కుళ్ళిపోవడం ద్వారా దీనిని పరిష్కరిస్తాయి. బయోప్లాస్టిక్స్ 101. ఈ పదార్థాలు మొక్కలు లేదా సిల్క్ వంటి ప్రోటీన్ మూలాల నుండి వస్తాయి. అవి సాధారణ ప్లాస్టిక్ల వలె బలంగా మరియు అనువైనవి, కానీ అవి పర్యావరణ అనుకూలమైనవి. అవి సహజంగా విరిగిపోతాయి. ఉదాహరణకు బయోలిన్ తీసుకోండి. ఈ పీబీఎస్ ఫైబర్ దీర్ఘకాలం ఉంటుంది, కానీ సూక్ష్మజీవుల కారణంగా నీటిలో విచ్ఛిన్నమవుతుంది. ఇది ఒక రహస్య ఏజెంట్, నిశ్శబ్దంగా అదృశ్యమైనట్లే. మరో హీరో ఉద్భవించాడు, ఫీల్డ్ మేట్. ఇది కేవలం 3 నెలల్లో కుళ్ళిపోతుంది. నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ తప్ప మరేమీ వదిలివేయదు. మీ చర్యను శుభ్రపరచడం గురించి మాట్లాడండి. అల్ట్రాసోనిక్ వెల్డింగ్తో గజిబిజి కుట్లు వేయడానికి వీడ్కోలు చెప్పండి. ఈ సంచలనాత్మక సాంకేతికత సౌండ్ వేవ్లను ఉపయోగించి పదార్థాలను సజావుగా బంధిస్తుంది, సూదులు మరియు దారాన్ని పూర్తిగా దాటవేస్తుంది. కానీ వేచి ఉండండి, ఇంకా ఉంది. తదుపరి పెద్ద విషయానికి కట్టుబడి ఉండండి, సూక్ష్మ పదార్థాలు. 1 నుండి 100 నానోమీటర్ల వరకు ఉండే నిర్మాణాలతో ఈ చిన్న, సూపర్ పవర్డ్ కణాలు ఫిషింగ్ నెట్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందుగా, మెరుగైన బలం మరియు మన్నిక. నానో ఫైబర్లు నెట్లలో అల్లిన మైక్రోస్కోపిక్ ఫైబర్లు వాటి బలం మరియు మన్నికను గణనీయంగా పెంచుతాయి. ఇది కఠినమైన పరిస్థితులను తట్టుకోగలదు. తర్వాత, యాంటీ ఫౌలింగ్ మరియు సెల్ఫ్ క్లీనింగ్ ప్రాపర్టీలు. నానో కోటింగ్లను నెట్లకు అన్వయించవచ్చు. ఆల్గే మరియు బార్నాకిల్స్ వంటి అవాంఛిత హిచ్హైకర్లకు వ్యతిరేకంగా బలీయమైన కవచాన్ని సృష్టిస్తుంది. నానో పార్టికల్స్ లేదా నానో కంపోజిట్ల వంటి సూక్ష్మ పదార్థాలతో కూడిన పూతలు జీవులను బయోఫౌలింగ్కు కట్టుబడి ఉండకుండా నిరోధించే ఉపరితలాలను ఉత్పత్తి చేయగలవు మరియు శుభ్రపరచడం సులభం.